ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో కానీ విన్న విషయాల్ని మాట్లాడుతున్నాను. మాట్లాడినంత మాత్రాన బెదిరించి చంపేస్తా ఉంటే అని మనకు సమాచారాన్ని ఇస్తున్నటువంటి ఫోన్ కాల్స్ చేస్తున్నటువంటి ధర్మాన ప్రసాద్, ధర్మాన కృష్ణదాస్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, పోలీసు వారికి కోరుకుంటున్నాను. ఓకే, ధర్మాన బ్రదర్స్ నాకు ప్రాణరక్షణ కల్పించాలని, నాకు భవిష్యత్తులో ఏ ప్రమాదం జరిగినా వీళ్లే కారకులు అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, ధర్మాన బ్రదర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధర్మాన బ్రదర్స్ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీరు నాకు అదిరించి బెదిరించి రాజకీయాలు చేసేస్తాం అనుకుంటే పొరపాటు. మీరెంత ఏదో బలవంతులు అనుకుంటున్నారు, నాకు బలం ఉంది. మీరేదో నన్ను పక్కన పెట్టేసి రాజకీయాలు చేస్తారంటే రానున్న ఎన్నికల్లో ఈ 7-8 నియోజకవర్గాలు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుందాం. నరసన్నపేటలో మీరు చేస్తారు కదా, శ్రీకాకుళంలో మీరు చేస్తారు కదా, చూసుకుందాం. రాజకీయంగా కూడా ఎవరి బలగాలేంటో చూసుకుందాం. ఓటు అన్నది ప్రజల చేతిలో ఉంది. ప్రజల మద్దతు ఎవరికి ఉందో కూడా భవిష్యత్తులో చూపెడతాం. అవన్నీ కూడా జరుగుతాయి. దయచేసి ఈ క్రిమినల్ యాటిట్యూడ్ మానుకోవాలని, సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా, పొలిటికల్ ఇష్యూస్ ని రాజకీయ పరంగా డీల్ చేద్దాం. నేను ఒక మాట అన్నాను, మీరు కౌంటర్ ఇవ్వండి, లేదా ఊరుకోండి నోరు మూసుకొని. చంపేస్తామని బెదిరింపులేంటి? అలాంటివి మానుకోమని నేను ధర్మాన ప్రసాద్ కి, కృష్ణదాస్ కి హితవు పలుకుతున్నాను. మాధురి గారు, మీ వార్నింగ్ గానీ రిక్వెస్ట్ గానీ ఏమైనా ఉందా? నేను రిక్వెస్ట్ చేయనండి, పోలీసులకి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, దర్యాప్తు చేయాలి. వాళ్ళ కాల్ లిస్టులు తీయాలి, వాళ్ళ ఆఫీస్ సీసీ ఫుటేజ్లు తీయాలి. అవన్నీ తీస్తే నిజంగా రెక్కి చేశారా లేకపోతే టార్గెట్ చేశారా ఏంటనేది తెలుస్తుంది. సమగ్ర దర్యాప్తు చేయాలి. మాకైతే న్యాయం చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. దువ్వాడ శ్రీనివాస్ గారిని అటాక్ చేయాలని ఆలోచనతో ఉన్న వాళ్ళని అటాక్ చేయడానికి రెక్కీలు చేసి ప్లాన్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్పాలనుకోవట్లేదండి. మేము మీరు ప్రత్యేకంగా మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళకేం చెప్పట్లేదు, పోలీసులు రిక్వెస్ట్ చేసుకున్నా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళకేం వార్నింగ్ లేదు ఇలాంటి వేషాలు అయ్యొద్దని? చట్టం ఉంది కదండి.